హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ కుర్రాడు ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్న వీడియో అరటిలో స్టిక్ మేలా లేదంటే తాడు మేలా. తాడు కడితే బాగుంటుందా, సపోర్ట్గా కట్టి పెడితే బాగుంటుందా తెలుసుకుందాం. ఇదంతా మనం తాడు కట్టాము చెట్టుకు. చూసినట్లయితే తాడు కట్టేసాం, అంతా చెట్టుకి తాడు కట్టాము. కాకపోతే ఈ మధ్య పడిన అకాల వర్షాలకు ఏంటంటే చెట్టు అనేది బాగా వంగిపోయింది. చెట్టు అనేది ఈ విధంగా ఒక 70 degrees నుంచి ఒక 50 నుంచి 30 degrees వరకు కూడా వంగిపోయింది. చూపిస్తాను ఇలా. మనకు తాడు కట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం చెట్టు ఎంత వంగినా చూడండి, చెట్టు ఎంత వంగిపోయిందో. చెట్టు ఎంత వంగినా కానీ మనకు ప్రాబ్లం అనేది లేదనమాట. అదే కొరికైతే చెట్టు కొరికనే పక్కకు పోతానే, కట్టి సపోర్ట్ని కట్టి పక్కకు పోతానే చెట్టు ఇరిగిపోతుంది ఆటోమేటిక్గా. తాడు కట్టామనుకో 80 to 90% ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు తాడు కడితే. గెల ఇరిగే ఛాన్సే తక్కువ అనమాట, ఎండకి కానీ దేనికైనా సరే. చూడండి, మీరే చూస్తే అర్థమవుతుంది ఎంత వంగిపోయినది. నేను తాడు కడుతున్నాను, చూపిస్తాను. ఇక్కడ తాడు కట్టాను. దీన్ని మనం ఏం చేయాలంటే, మనం ఇంకుంటే ఇరిగిపోతుంది. అది ఇరిగిపోకుండా ఏం చేయాలంటే, నేను చెప్తాను ఏం చేయాలని చూపిస్తాను. అదే కట్టి అయితే ఎవరికి ఇరిగిపోయిండు, తాడు కాబట్టి ఇరిగిపోలేదు. తాడు బెస్ట్ నాకు తెలిసి. మీరు ఏది బెస్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి చెట్టు కింద కొంచెం తుక్కు వేసుకున్నాము. ఒక తుక్కు వేసుకొని గెల అనేది ఇలా చిన్నగా దించుకున్నాము. తాడిచ్చేస్తున్నా చెట్టు తీసి. చాలా గట్టిగా ఉంది, రాలేదు. తీస్తున్నాను. చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం చిన్నగా ఏం చేయాలంటే, చిన్నగా దించుకోవాలన్నమాట, కట్ కాకుండా. చిన్నగా ఇలా చెట్టును చిన్నగా దించుకోవాలి. దించుకోవడం ఏమవుతుందంటే, మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఏంటి, మనకి ఎంత ఇబ్బంది వచ్చినా కానీ మా చెట్టుని విరిగిపోదు. ఇలా దించుకొని కొంచెం కాలు తినేసి ఆకు, ఎందుకంటే వర్షం పడే చెట్టు మీద మళ్ళీ గెల మీద మట్టి పడతారు అన్నమాట. చిన్నగా దించేసుకున్నాము. దానిపైన కొంచెం అంతాలకుండా ఆకు కప్పుకునేవాము. ఇలా ఆకు కప్పుకునేమనుకో గెల మీద ఎండబడతారు అన్నమాట, బాగుంటుంది. అలా అండి, మనం కొరికి పెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది అన్నమాట, ఇరిగిపోతుంది. అదే తాడైతే కొంచెం ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. మనం కొంచెం ఇలా వేసుకునే, మనం కొంచెం ఆకేసుకుని ఎండకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అది అండి డిఫరెన్స్ తాడుకు
స్టిక్ తాడా డిఫరెన్స్. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గెలని తర్వాత తాడు కొడతాయి చూడండి ఎలా వంగిపోయినాయి వర్షానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్ యూ.